క్రైస్తవ్యంలో మతబోధ లేదు. క్రైస్తవ్యం అసలు మతమే కాదు. క్రైస్తవ్యంలో మతబోధ లేదు. క్రైస్తవ్యం అసలు మతమే కాదు. ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు, కానీ క్రైస్తవ్యం అపార్థమైంది. క్రైస్తవ్యంలో మతబోధ లేదు. క్రైస్తవ్యం అసలు మతమే కాదు. క్రైస్తవ్యంలో మతబోధ లేదు. క్రైస్తవ్యం అసలు మతమే కాదు. నీ పొరుగు వారిని ప్రేమించమని ఎవరిది ఏమీ ఆశించవద్దని, ఎవరికి కీడు తలపెట్టవద్దని, అన్యాయం ఎవరికి చేయకూడదని, ఇబ్బందిలో ఉన్న వారిని చూసి వదిలేక మేలు చేయమని, దుఃఖంలో మిగిలిపోయిన వారిని వదిలేక మేలు చేయమని చెప్పిన యేసును అపార్థము చేసుకోవద్దు. చెప్పిన యేసును అపార్థము చేసుకోవద్దు. శత్రువునైనా ప్రేమించమని, సత్యము కలిగి జీవించమని, అందరి ఎడల దయతో ఉండమని, అవసరమైతే సహాయపడమని, ఆపదలో ఉన్న వారిని చూసి వదిలేయక మేలు చేయమని, కష్టంలో ఉన్న వారిని చూసి వదిలేయక మేలు చేయమని చెప్పిన యేసును అపార్థము చేసుకోవద్దు. చెప్పిన యేసును అపార్థము చేసుకోవద్దు. యేసును చూడండి అన్నలారా, ఆయన ప్రేమను చూడండి అక్కలారా. యేసును చూడండి అన్నలారా, ఆయన ప్రేమను చూడండి అక్కలారా. ఎవరో ఏదో చేశారని యేసును అపార్థము చేసుకోకండి. యేసులో ఏ స్వార్థము లేదు. యేసులో ఏ భేదము లేదు. యేసులో ఏ ద్వేషము లేదు. యేసులో ఏ కలహము లేదు. యేసును చూడండి అన్నలారా, ఆయన ప్రేమను చూడండి అక్కలారా. యేసును చూడండి అన్నలారా, ఆయన ప్రేమను చూడండి అక్కలారా. యేసులో అన్యాయము లేదు. యేసులో దౌర్జన్యము లేదు. యేసులో అసమానత లేదు. యేసులో ఏ పాపము లేదు. యేసును చూడండి అన్నలారా, ఆయన
ఆయన ప్రేమను చూడండి, యేసును చూడండి, ఆయన ప్రేమను చూడండి.